ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మా రిపోర్టర్ భాస్కర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎంతమంది రైతులు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందారు? ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తం చూసుకుంటే మొత్తం ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సుమారు 5 లక్షల మంది పైగా రైతులు కూడా ఈ రైతు భరోసాకు లబ్ధి కూడినట్టుగా తెలుస్తుంది. మరోవైపున ఇప్పటికే అంటే గత యాసంగి సీజన్ లోనే అక్కడికే సుమారు 3,57,000 మంది వరకు కూడా ఈ యొక్క రైతు భరోసాని వాళ్ళు లబ్ధి పొందే నేపథ్యం అవుతుంది. తర్వాత ఇప్పుడు పంటల ఆరంభం సీజన్ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా రైతు భరోసా పథకాన్ని విడుదల చేయడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపున అంటే ఇప్పటికే అంటే ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఖమ్మం జిల్లా అంటేనే పంటలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా. ఒకవైపున వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇవన్నీ కూడా భారీ స్థాయిలో మనకి ఇక్కడ సాగు చేసిన ఉన్నది అంటే అది ఖమ్మం జిల్లాకే సాధ్యమైంది. దానికి సంబంధించి మొత్తానికి ఇప్పుడు సుమారు 10 లక్షల అంటే మంది రైతులు ఓవరాల్ గా ఈ యొక్క పంట సాగు చేస్తున్న నేపథ్యంలో ఒక సన్నకారు రైతులు, చిన్నకారు రైతుల వరకు కూడా సాగు చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే సుమారు 12 నుంచి 15 లక్షల వరకు కూడా రైతులు ఈ యొక్క పంట భూముల్లో సాగు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరిలో సుమారు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 లక్షలు అంటే ఒక వైపున 3,57,000 మంది వరకు కూడా ఖమ్మం జిల్లాలో లబ్ధి పొందగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం 2 లక్షల మంది పైగా ఈ యొక్క రైతు భరోసా కింద లబ్ధి పొందిన నేతలు ఉన్నారు. మరోవైపున ఇప్పటికే అంటే పంటల సీజన్ ప్రారంభమైంది. ఈ లోపలనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద కొడుకు లెక్క రైతు భరోసా విడుదల చేయడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో మాట ఇచ్చారు, మాట తప్పారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం ఎంత కష్టం వచ్చినా సరే పూర్తి స్థాయిలో మాత్రం రైతులను ఆదుకుంటూ రైతులకు అనేక రకాలుగా పథకాలు పెట్టుకుంటూ వాళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఒకవైపున సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న సమయంలో కూడా అసలు దాని ఎక్కువగా లబ్ధి పొందిన రైతులు అధికంగా ఉన్నారంటూ కూడా ఒకవైపున ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 70% వరకు కూడా నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి 4 గంటల సమయంలో ఒక రైతు భరోసాని బటన్ నొక్కి ప్రారంభం చేసిన నేపథ్యంలో సుమారు 70% వరకు కూడా ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక రైతు భరోసాకి చెందిన రైతులకు నిధులు మంజూరైనట్టు కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే అంటే ఈ యొక్క ఈ రైతు బంధుకు సంబంధించి పెండింగ్ లేనటువంటి అమౌంట్ ఉండటంతో ఒకవైపున రైతులు కూడా ప్రభుత్వంపై కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. రాధిక, థ్యాంక్ యూ భాస్కర్.